తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏ స్థాయిలో అసత్య ప్రచారాలకు తెగబడుతోంది అన్నదానికి ఇదో మరో ఉదాహరణ. ఇక్కడ ప్రజలు కూడా గమనించవచ్చు. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తున్న వాటిలో ఎంతవరకు వాస్తవం ఉంది లేదు అన్నది ఇప్పుడు తాజా ఉదంతంతో ప్రజలు కూడా ఒక నిర్ధారణకు రావచ్చు, ఒక అంచనా వేసుకోవచ్చు. చివరకు ఈ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు. ఏంటంటే నిన్నటి నుండి తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ట్విట్టర్లోనే ఒక పోస్ట్ బాగా పదే పెడుతూ ఉన్నారు. అదేంటంటే సింగపూర్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి 143 కోట్ల రూపాయల లంచం అడిగారు. అలా 143 కోట్ల రూపాయల లంచం ఇస్తేనే అమరావతి ప్రాజెక్టులో కంటిన్యూ చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇవ్వడం ఇష్టం లేని సింగపూర్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నుంచే తప్పుకుంది అంటూ ఒక వార్తను నిన్నటువంటి పదే ట్వీట్ల రూపంలో పెడుతున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ ఖాతాల్లో కూడా ఈ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు ఇది వెళ్ళడం లేదు. నిజంగానే ఈ ప్రచారంలో వాస్తవం ఉంది అని నమ్మి ఉంటే కనీసం ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు రాసి ఉండేవారు. నిజానికి ఒక జగన్మోహన్ రెడ్డి 143 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేసి ఉంటే అదొక సంచలనమైన వార్త. ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో ఈరోజు బ్యానర్ ఐటమ్గా అదే ఉండేది. ఏ మాత్రం వాస్తవం ఉందని వాళ్ళు నమ్మినా కూడా. కానీ ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఎక్కడా ఊసేలేదు. అంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేస్తున్న ఈ ప్రచారాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు అన్నది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు సోషల్ మీడియా వరకు ఈ ప్రచారాన్ని పరిమితం చేశారు అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం సింగపూర్లో ఇంకా చంద్రబాబు నాయుడు గారి బృందం పర్యటిస్తూ ఉంది. ఇలాంటి ప్రచారాన్ని చాలా భారీగా చేసి ప్రధాన పత్రికల్లో కూడా ప్రచురిస్తే ఏమో ఈ విషయం కింద సింగపూర్ అధికారుల దృష్టికి, అక్కడ ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్తే అక్కడ ఇంకా పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు బృందాన్ని కూడా నిలదీయవచ్చు. మేము ఎప్పుడు చెప్పామండి, చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రి మమ్మల్ని 143 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేశారు, అందుకే మేము తప్పుకున్నామని చెప్పి మీకు మేమెక్కడ చెప్పాము, మీ పత్రికల్లో అంతా అక్కడ ఎలా వస్తుంది, ఎవరు చెప్పారు, ఇవన్నీ చెప్పండి, ఇది పద్ధతేనా అని నిలదీసే అవకాశం ఉంటుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి బృందానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలాంటి ఇబ్బంది రాకూడదని కేవలం సోషల్ మీడియాకి, తెలుగుదేశం పార్టీ అధికార సోషల్ మీడియా ఖాతాలకే ఈ ప్రచారాన్ని పరిమితం చేశారా? ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు అసలు వార్త కూడా రాయలేదు. పైగా నిజంగానే రాష్ట్రానికి మంచి చేయాలి, సింగపూర్ కంపెనీలు కానీ ప్రభుత్వంతో కానీ ఏదైనా ఒప్పందాలు చేసుకొని రాష్ట్రానికి మంచి చేయాలి అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి బృందం అక్కడికి వెళ్ళి ఉంటే ఇలాంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో చేసి ఉండేదే కాదు. ఎందుకంటే ఈ ప్రచారం సింగపూర్ ప్రభుత్వ దృష్టికి వెళ్తే, ప్రభుత్వ పెద్దల దృష్టికి, ఓహో అక్కడ ఏదో రాజకీయంగా మమ్మల్ని వాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, గత ముఖ్యమంత్రి ఏదో లంచాలు అడిగినట్లు మమ్మల్ని వీళ్ళు మళ్ళిస్తూ ఉన్నారు, అలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారంటే మమ్మల్ని రాజకీయంగా వాడుకునేందుకు కూడా ఈ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తూ ఉన్నారు. అక్కడ ఏదో గొడవ ఉంది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు మధ్య. సో మనం ఇప్పుడు అక్కడ వెళ్ళి ఏదైనా పనులు చేసినా, పెట్టుబడులు చేసినా ఫ్యూచర్లో మళ్ళీ ఇబ్బందులు రావచ్చు. స్వయంగా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలే మరో పార్టీ అధ్యక్షుడికి, మాజీ ముఖ్యమంత్రికి, భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి కూడా వచ్చే అవకాశం ఉన్న ఒక పార్టీకి మమ్మల్ని వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటే ఇది మాకు ఇబ్బంది అని చెప్పి ఇంకా వాళ్ళు భయపడి పక్కకు పోయే అవకాశం ఉంటుంది. నిజంగానే పెట్టుబడులు రప్పించాలి, వాళ్ళతో ఏదైనా ఇక్కడ పని చేయించుకోవాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఇలాంటి వైఖరి తీసుకొని ఉండేది కానే కాదు. పైగా సింగపూర్ ప్రభుత్వాన్ని 143 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశారు జగన్ అని చెప్తున్నారు. కానీ అమరావతి ఏరియాలో ఒప్పందాలు చేసుకునేది సింగపూర్ ప్రభుత్వమే కాదు, సింగపూర్ కంపెనీలు చేసుకుంటే మరి సింగపూర్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి లంచాలు ఎలా అడుగుతారు? ఒకవేళ ఈ ప్రచారంలో కొద్దిగైనా నిజం ఉంటే ఇది ఇన్ని రోజులు ఎందుకు రాకుండా బయటకు ఉంటుంది? పైగా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నప్పుడు అంతా ఏంటి, సింగపూర్లో ఈశ్వరన్, చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితుడైన ఈశ్వరన్ గారు అక్కడ చక్రం తిప్పుతూ ఉన్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి 143 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసి ఉంటే ఈశ్వరన్ గారు చంద్రబాబు నాయుడు గారు చెవులైన ఈ విషయం చెప్పుకుండా ఉండేవాళ్ళ అలా చెప్పినాక ఇంకా తెలుగుదేశం పార్టీ మీడియా ఆగి ఉండేదా? 5 ఏళ్ళు కూడా దీన్ని కూడా ప్రచారం చేసి ఉండేవాళ్ళు కదా. 143 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లంచం డిమాండ్ చేశారు, అందుకే సింగపూర్ కంపెనీలు పారిపోయాయి, సింగపూర్ ప్రభుత్వం అని ప్రచారం చేస్తున్నారు, మరి దారుణంగా పారిపోయాయి అని ప్రచారం చేసి ఉండేవారు. సరే, మరి ఎందుకు హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఈ ఒక ప్రచారాన్ని ప్యారలల్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సంబంధం లేకుండా ప్యారలల్గా ఎందుకు నడుపుతూ ఉన్నారంటే ఒకటైతే అనుమానం కలుగుతోంది. సింగపూర్ కంపెనీల మీద ఏపీ పైన నమ్మకం కుదిర్చి మేము మళ్ళీ వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారి బృందం అక్కడికి వెళ్ళింది. అయితే చాలా క్లియర్గా సింగపూర్ కంపెనీలు మేము అమరావతి ప్రాజెక్టులో గతంలో లాగా భాగస్వామ్యం కావాలంటే ఏదైనా సహకారం ఇస్తామని, అంటే మేము పూర్తిగా మీకు పట్టించుకోమనుకోండి ఏదైనా సహకారం ఇస్తామని ఒక మాట వరుసగా చెప్పడం, ప్రాజెక్టులో అయితే మేము రావడం లేదని చాలా క్లియర్గా చెప్పారు. సో చంద్రబాబు నాయుడు గారు
బృందం వెళ్ళినా కూడా వాళ్ళు రాలేదు అంటే అక్కడ వాళ్ళలో విశ్వాసం నింపడంలో చంద్రబాబు నాయుడు బృందం విఫలమైంది అన్న విమర్శలు ఎక్కడ వస్తాయి అన్న ఉద్దేశంతో లేదు మేము వెళ్ళాము, కానీ జగన్మోహన్ రెడ్డి 143 కోట్ల లంచాలు డిమాండ్ చేశారంట, ఆయన దెబ్బకే వీళ్ళు ఇప్పుడు రావడానికి విముఖంగా ఉన్నారని ఓ ప్రచారాన్ని మళ్ళీ పబ్లిక్ లెక్ తీసుకెళ్లి అక్కడ నుండి ఏమీ రాకపోయినా ఇదంతా జగన్మోహన్ రెడ్డి వల్లే అని మళ్ళా జగన్మోహన్ రెడ్డి మీద ఒక నిందని తోసేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే సింగపూర్ ప్రభుత్వము కంపెనీలు ఉచితంగా బ్లూ ప్రింట్ ఇచ్చాయి, మాస్టర్ ప్లాన్ ఇచ్చాయని పదే పదే చెప్తున్నారు. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక 5 కోట్ల రూపాయలతో కట్టాల్సిన బిల్డింగ్ ను ఒక కాంట్రాక్టర్ కి 10 కోట్లకు అప్పగించేసి ఆ కాంట్రాక్టరు ఆ బిల్డింగ్ ప్రారంభానికి మామూలుగా పునాదులు తీయడానికి పిల్లర్లు వేయడానికి ముందు ముగ్గు పోసి ఆ ముగ్గు మాత్రం ఫ్రీగా అందిస్తే చూసారా కాంట్రాక్టర్ది ఎంత పెద్ద హృదయమో, బిల్డింగ్ కట్టడానికి ముందు అవసరమైన ముగ్గు పిండిని చాలా ఫ్రీగా మనకి పోసి గుర్తులేయించారు అని చెప్పుకున్నట్టుగా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలి అన్న ఉద్దేశంతో కాకుండా ప్రతి చోట జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తోనే ప్రతి చోట పనిచేస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు సింగపూర్ పర్యటనలో కూడా అదే ఎత్తేస్తున్నారు అనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. చాలా క్లియర్ గా అన్ని అర్థమవుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 143 కోట్ల రూపాయలు లంచాలు డిమాండ్ చేశారనేది పూర్తిగా ఒక ఫేక్ అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇదే నిజమై ఉంటే, నిజమని నమ్ముతూ ఉంటే ఈ పార్టీకి మొత్తం ఇది ఒక సంచలన వార్త అయ్యి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న పత్రికల్లో ఒక బ్యానర్ ఐటమ్ గా వచ్చి ఉండేది. కానీ ఆ పరిస్థితి కూడా లేదంటే మరీ ఇంత పచ్చి అబద్ధాన్ని క్యారీ చేయడం కష్టమని మీడియా కూడా అనుకుంటుందో ఏమో, లేకుంటే మేము ఇంత కష్టపడి ఒక అబద్ధాన్ని సృష్టిస్తే దాన్ని మీరు ప్రజల్లోనికి క్యారీ చేయకపోతే ఎలా అని చెప్పి తెలుగుదేశం పార్టీ పెద్దల నుంచి ఒత్తిడి వస్తే రేపో ఎల్లుండి నుంచి మరీ ఏమన్నా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను ప్రధాన పత్రికల్లో మరీ ముఖ్యంగా మళ్ళా ఈ వార్తను ఏమన్నా ఫార్వర్డ్ చేస్తారా, ఈ ప్రచారాన్ని అవాస్తవ ప్రచారాన్ని అన్నది చూడాలి.